1967 గూగుల్ లేదు, జీపీఎస్ లేదు, శాటిలైట్స్ అస్సలు లేవు. ఇంటర్నెట్ అప్పుడప్పుడే వస్తుంది. కానీ ఎంటైర్ వరల్డ్‌లోని ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన ఒక ఇన్విజిబుల్ నెట్వర్క్ ఉండేది. ఆ నెట్వర్క్‌కి సెంటర్ ది గోల్డెన్ ట్రయాంగిల్. జూనియర్ ఎన్టీఆర్ గారు పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన డ్రాగన్ గ్లిప్స్ చూసి ఇది రొటీన్ డార్క్ మాఫియా యాక్షన్ స్టోరీ అనుకుంటే అది మన మిస్టేక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా వెనుక ఉన్న ఎలిమెంట్స్ అన్ని రియల్ హిస్టరీ, రియల్ సైన్స్, రియల్ జియో పాలిటికల్ సిస్టమ్ నుంచి ఇన్స్పైర్ అయ్యాయి. ఆఫ్ఘన్ ట్రేడ్ కంపెనీ, గోల్డ్ ట్రయాంగిల్ కంపెనీ, కోల్డ్ వార్ ఎరా, ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ రూట్స్, గోస్ట్ ఏవియేషన్ నెట్వర్క్స్, బ్రెయిన్ హ్యాకింగ్ కెమికల్స్. ఇది కేవలం అండర్ వరల్డ్ స్టోరీ మాత్రం కాదు. దిస్ ఈస్ ది సైన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ కంట్రోల్. లెట్స్ స్టార్ట్ ది రికార్డింగ్. గోల్డెన్ ట్రయాంగిల్ స్టోరీని అండర్స్టాండ్ చేయాలంటే 1967 నుంచి కాదు, ఆల్మోస్ట్ 150 ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి. 80స్లో ఓపియం బిజినెస్ మాఫియా చేతుల్లో లేదు. అది డైరెక్ట్గా గెయిన్డ్ కార్పొరేట్ ఎంపైర్ కంట్రోల్లో ఉండేది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ఓపియం కల్టివేట్ చేసి చైనాకి ఎక్స్పోర్ట్ చేసేది. ఈ ట్రేడ్ ద్వారా అన్ఇమాజిబుల్ ట్రేడ్ కూడా క్రియేట్ అయ్యింది. చైనాలో అడిక్షన్ ఎపిడమిక్ స్టార్ట్ అయింది. హిస్టరీలో ఈ కాన్ఫ్లిక్ట్ని ఓపియం వార్స్ అని పిలుస్తారు. మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏమిటంటే అప్పట్లో ఓపియం ఇల్లీగల్ కాదు. ఇట్ వాజ్ ఏ ఫుల్లీ ఆర్గనైజ్డ్ గ్లోబల్ బిజినెస్ మోడల్. బాంబే బేస్గా రన్ అయిన డేవిడ్ సోసన్ అనుకో అప్పట్లో వరల్డెస్ట్ బిగ్గెస్ట్ ఓపియం ట్రేడ్ నెట్వర్క్లో ఒకటిగా ఉండేది. మ్యాసివ్ ట్రేడ్ రూట్స్, షిప్పింగ్ సిస్టమ్స్, కోడెడ్ అకౌంటింగ్ మెథడ్స్ అన్ని కార్పొరేట్ స్ట్రక్చర్లో రన్ అయ్యేవి. ఇంకా హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం ఇండియాలో లెటర్ ఇండస్ట్రియల్ గ్రోత్కి సంబంధించిన కొన్ని వెల్తీ సెంటెడ్ ఫ్యామిలీస్ ఎర్లీ ట్రేడ్ ఎకో సిస్టంలో ఇండైరెక్ట్లీ లేకుంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కలిగి కూడా ఉన్నారు. జెమ్సెడ్జీ, జీరాబాయ్ లాంటి మర్చెంటేస్, బ్రిటిష్ ట్రేడ్ లింక్డ్ బిజినెస్ నెట్వర్క్స్ అన్ని ఈ గ్లోబల్ ఎక్స్పోర్ట్ సిస్టంతో కనెక్టెడ్గా ఉండేది. అప్పట్లో ఇది క్రిమినల్ అండర్ వరల్డ్ కాదు, ఇట్ వాజ్ ఏ లీగల్ ఎకానమిక్ మిషనరీ. కానీ బ్రిటిష్ ఎంపైర్ కొలాప్స్ అయ్యాక ఈ సిస్టమ్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాయి. కార్పొరేట్ ట్రేడ్ అండర్ గ్రౌండ్ సైన్స్గా మారిపోయింది. అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ది గోల్డెన్ ట్రయాంగిల్. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే మయన్మార్, లోస్, థైలాండ్ బార్డర్స్ కలిసి మ్యాసివ్ మౌంటైన్స్ ఫారెస్ట్ ఏరియా. అది ఆల్మోస్ట్ 3,50,000 స్క్వేర్ మైల్స్గా ఉండేది. 1960స్లో ఈ ప్లేస్ ఎర్త్ మీద మోస్ట్ డిఫికల్ట్ టు ట్రాక్ జోన్ లాగా ఒకటిగా కూడా ఉండేది. ఎందుకు అంత డిఫికల్ట్గా ఉండేదంటే బికాస్ నేచర్ ఇట్ సెల్ఫ్ బికమ్ షీల్డ్ టెక్నాలజీగా కూడా యూజ్ అయ్యే విధంగా ఉండేది. ఈ ఫారెస్ట్ ఎంత దట్టంగా ఉండేదంటే మీకు తెలుసా, ఆకాశం నుంచి ఫొటోస్ అన్నీ తీస్తే లోపల హిడెన్ లైబ్రరీస్, ల్యాబ్స్, టెన్స్, స్టోరేజ్ బంకర్స్ కనిపించేవి కావు. బేసికల్లీ ఫారెస్ట్ అటాక్ లైక్ ఏ న్యాచురల్ యాంటీ సర్వేలెన్స్ షీల్డ్స్. మోడర్న్ మిలిటరీ టర్మినాలజీలో చెప్పాలి అంటే న్యాచురల్ కామోఫ్లాగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. గవర్నమెంట్స్కి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా కూడా ఉండేది. నేచర్ ఇట్ సెల్ఫ్ ప్రొటెక్ట్ ది సిస్టమ్. వైట్నాం వార్ టైంలో అమెరికా సౌత్ ఆసియాలో మల్టిపుల్ సీక్రెట్ ఆపరేషన్స్ కూడా రన్ చేసింది. అప్పుడే హిస్టరీలో మోస్ట్ కాంట్రవర్షియల్ ఏవియేషన్ సిస్టంలో ఒకటి పుట్టింది, ఎయిర్ అమెరికా. అఫీషియల్గా ఇది కార్గో అండ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్లైన్. అన్అఫీషియల్గా హిస్టరీస్ అండ్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ప్రకారం ఈ నెట్వర్క్ లోకల్ వార్ బోర్డ్స్, పవర్ లాజిస్టిక్స్ అండ్ ఓపీఎం ట్రాన్స్పోర్ట్ సిస్టంతో కనెక్టెడ్ అని అలిగేషన్స్ కూడా ఉన్నాయనుకోండి. రిమోట్ జంగల్ ఎయిర్స్టిక్స్ నుంచి కార్గో మూవ్మెంట్ జరిగేటివి. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ రేడర్ ట్రాక్ అవాయిడ్ చేయడానికి లిమిటెడ్ ఐడెంటిఫికేషన్తో ఆపరేట్ కూడా అయ్యేవి అని రిపోర్ట్స్ కూడా ఉన్నాయనుకోండి. ఫైల్ నంబర్స్ రిమూవ్ చేసిన కేసు కూడా మెన్షన్ అయ్యాయి. దిస్ బికమ్ వన్ ఆఫ్ ది హిస్టరీ ఎలిస్ట్. అదే గోస్ట్ ఏవియేషన్ నెట్వర్క్. ఇంటర్నెట్ లేదు, డిజిటల్ ట్రాక్ అస్సలు లేదు, కానీ ఏరియల్ లాజిస్టిక్స్ ఆల్రెడీ గ్లోబల్ లెవెల్లో ఆపరేట్ కూడా అయ్యాయి. 1960స్లో ఫారెస్ట్ స్మగ్లర్స్ని ప్రొటెక్ట్ చేసేది. కానీ మోడర్న్ ఏరాలో టెక్నాలజీ నేచర్ని కూడా ఎక్స్పోజ్ చేస్తుంది కదా. మోడర్న్ గవర్నమెంట్ వాడేది సాట్ టెక్నాలజీ, సింథమెటిక్ ఆబ్జర్వ్ రేడర్. ఈ రేడర్ సిగ్నల్ ట్రీట్స్ మధ్యలోకి పెనెట్రేట్ అయ్యి గ్రోన్ స్ట్రక్చర్ని డిటెక్ట్ కూడా చేయగలవు. బేసికలీ ఫారెస్ట్ని ఎక్స్రే తీసేస్తుంది. ఇంకో టెరిఫైయింగ్ టెక్నాలజీ ఏంటంటే థర్మల్ ఇమేజింగ్. ఓపీఎం ప్రొసెసింగ్ ల్యాబొరేటరీస్ హెవీ హీట్ జనరేట్ చేస్తాయి. నైట్ టైంలో డ్రోన్స్ ఆ అబ్నార్మల్ హీట్ సిగ్నేచర్ని ఇన్స్టెంట్లీ ఐడెంటిఫై కూడా చేస్తాయి. వన్స్ ఫారెస్ట్స్ వేర్ ఇన్విజిబుల్ జోన్స్, నౌ టెక్నాలజీ సీస్ త్రూ డార్క్నెస్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు అసలు టెరిఫైయింగ్ సైన్స్ స్టార్ట్ అవుతుంది. ఓపీఎం పప్పి మొక్క నుంచి డైరెక్ట్గా డేంజరస్ సబ్స్టెన్స్ రాదు, అది కెమికల్ ప్రాసెసింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వాలి.
రా ఓపియం ని రిఫైన్ చేసి మార్ఫిన్ క్రియేట్ చేస్తారు. కానీ నెక్స్ట్ స్టేజ్ లో హ్యూమన్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ బయోకెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి ఒకటిగా అవుతుంది. మార్ఫిన్ కి యాన్సెటిక్ అండ్ హైబ్రిడ్ అనే హైలీ రియాక్టివ్ కెమికల్ యాడ్ చేస్తారు. అప్పుడు క్రియేట్ అయ్యేది హెరాయిన్ నంబర్ 4, హైలీ ప్యూరిఫైడ్ వైట్ పౌడర్. కానీ డేంజరస్ పార్ట్ కెమిస్ట్రీ కాదు, న్యూరో సైన్స్. మన బ్రెయిన్ లో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్స్ అనే ఒక సెక్యూరిటీ వాల్ ఉంటుంది. మోస్ట్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఆ వాల్స్ క్రాస్ చేయలేవు. కానీ హెరాయిన్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియెంట్. అది డైరెక్ట్ గా బ్రెయిన్ లోపలికి ఎంటర్ అవుతుంది. అక్కడ డోపామైన్ అండ్ ఎండోర్ఫిన్ రియాక్టర్స్ ని హైజాక్ చేస్తుంది. నార్మల్ ప్రెజర్ సిగ్నల్స్ కన్నా మ్యాసివ్లీ ఆంప్లిఫైయర్ ఆర్టిఫిషియల్ డోపామైన్ రిలీజ్ క్రియేట్ చేస్తుంది. రిపీటెడ్ ఎక్స్పోజ్ వల్ల బ్రెయిన్ న్యూరల్ డోపామైన్ ప్రొటెక్షన్ ని రెడ్యూస్ చేస్తుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే డిసిషన్ మేకింగ్ సెంటర్ వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అడిక్షన్ అంటే వీక్ మైండ్ సెట్ కాదు, ఇట్ ఈస్ ఏ న్యూరోలాజికల్ రివైరింగ్. మనిషి బ్రెయిన్ని హ్యాక్ చేయడానికి కంప్యూటర్ వైరస్ అవసరం లేదు, కొన్ని కెమికల్ చాలు. దట్స్ వై హెరాయిన్ బికమ్ మోర్ దాన్ డ్రగ్, ఇట్స్ బికమ్ ఏ బయోకెమికల్ వెపన్. 1967లో వాట్సాప్ లేదు, ఎన్క్రిప్టెడ్ యాప్స్ లేవు. మరి వరల్డ్ వైడ్ సెటిల్ ఆపరేషన్ ఎలా రన్ అయ్యాయి? ఆన్సర్ క్రిప్టోగ్రఫీ. సీక్రెట్ కోడెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, షార్ట్ వేవ్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా నెంబర్ స్టేషన్స్ బ్రాడ్కాస్ట్ రన్ అయ్యాయి. ర్యాండమ్ నెంబర్స్ మాత్రమే వినిపించేవి. ఆర్డినరీ పీపుల్స్ కి మీనింగ్లెస్ సౌండ్స్ లాగా కూడా ఉండేవి. కానీ ఏజెంట్స్ దగ్గర సీక్రెట్స్ కోడ్స్ బుక్స్ కూడా ఉంటాయి. పేజ్ నెంబర్, లైన్ నెంబర్, కోడ్ నెంబర్. ఈ కాంబినేషన్ హిడెన్ మెసేజ్ క్రియేట్ కూడా చేస్తాయి. బుక్స్ లేకపోతే మెసేజ్ ఇంపాసిబుల్ టు డీకోడ్. కార్టెల్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రెండు ఈ సిస్టమ్ ని వాడిన ఎగ్జాంపుల్స్ హిస్టరీలో ఉన్నాయి. ఇంటర్నెట్ రాకముందే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఆల్రెడీ అప్పుడు ఉండింది కదా. కమ్యూనికేషన్ ఒకటే కాదు, మనీ మూవ్మెంట్ కూడా ఇన్విజిబుల్ గా కూడా ఉండేది. డిజిటల్ బ్యాంకింగ్ సంస్థలు ఉండవు, అలానే ఎనీ ఎన్క్రిప్టెడ్ క్రిప్టోగ్రఫీ కూడా లేదు, అలానే స్వైప్ ట్రాన్స్ఫర్ లేవు. సో అండర్ గ్రౌండ్ నెట్వర్క్స్ వాడింది అవాల్ సిస్టమ్. ఇది ట్రూ బేస్డ్ డీసెంట్రలైజ్డ్ ఫినాన్షియల్ స్ట్రక్చర్. ఫిజికల్ బ్యాంక్స్ అవసరం లేదు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ హిస్టరీ ఉండదు. ఒక టర్న్ కరెన్సీ నోటు, సీరియల్ నెంబర్, పాస్పోర్ట్ లాగా యూజ్ చేస్తారు. మన ప్లేస్ లో మనీ డిపాజిట్ చేస్తే ఇంకొక కంట్రీలో సేమ్ సీరియల్ వెరిఫికేషన్ తర్వాత మనీ రిలీజ్ అవుతుంది. నో ఇంటర్నెట్, నో సెంట్రల్ సర్వర్, నో డిజిటల్ ట్రాకింగ్. కాన్సెప్చువలీ చూస్తే ఇది మోడర్న్ బ్లాక్ చైన్ ఫిలాసఫీ లాగా చాలా సిమిలర్గా కూడా ఉంటుంది. ఇన్విజిబుల్ ట్రస్ట్ నెట్వర్క్, పేపర్ బ్లాక్ చైన్. అందుకే గ్లిప్సీలో రో ది అకౌంటెంట్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సింబల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. డ్రాగన్ గ్లిప్స్లో విక్టర్ మెన్షోవ్ లాంటి రష్యన్ లింక్స్ క్యారెక్టర్ కూడా చూపించారు. ఇది ర్యాండమ్ కాదు. కోల్డ్ వార్ టైంలో సటైల్స్ కి సర్వైవల్ కోసం హెవీ మిలిటరీ వెపన్స్ కావాలి. రిమోట్ జంగల్ టెరిటరీస్ ప్రొటెక్ట్ చేయాలి. గవర్నమెంట్స్ తో కాన్ఫ్లిక్ట్ కూడా హ్యాండిల్ చేయాలి. అప్పుడే స్టార్ట్ అయింది. ఓపియం ఫర్ వెపన్ గా యూజ్ చేశారు. అంటే ఆ డ్రగ్ ని ఒక వెపన్ గా యూజ్ చేసి సిస్టమ్ గా యూజ్ చేశారు. డ్రగ్స్ ఎక్స్చేంజ్ లో గన్స్, క్యాష్ ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా బార్టర్ స్టైల్ అండర్ గ్రౌండ్ ఎకానమీ యూజ్ చేశారు. అంటే రష్యా బ్లాక్ మార్కెట్ వెపన్స్, ఆఫ్రికా మెర్సనరీ నెట్వర్క్స్, ఆసియా సటైల్ రూట్స్ అన్ని ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ లాగా కూడా ఆపరేట్ అయ్యాయి. డ్రగ్స్ ట్రేడ్ స్లోలీ జియో పొలిటికల్ వార్ఫేర్ సైన్స్ గా కూడా మారిపోయింది. సో డ్రాగన్లో ప్రశాంత్ నీల్ చూపించబోయేది కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఇన్విజిబుల్ సిస్టమ్, బయోకెమికల్ వార్ఫేర్, క్రిప్టోగ్రఫీ, గోస్ట్ ఏవియేషన్, సర్వేలెన్స్ టెక్నాలజీ, కోల్డ్ వార్ పాలిటిక్స్, నేచర్ విసెస్ టెక్నాలజీ, హ్యూమన్ బ్రెయిన్ విసెస్ కెమికల్ కంట్రోల్, అండ్ మేబీ డ్రాగన్ స్టోరీస్ అండ్ అబౌట్ స్మగ్లింగ్ అలోన్. ఇట్స్ అబౌట్ హౌ సైన్స్, ట్రేడ్ అండ్ పవర్ టుగెదర్ క్రియేట్ వన్ ఆఫ్ ది డార్కెస్ట్ ఇన్విజిబుల్ సిస్టమ్ ఇన్ ది మోడర్న్ హిస్టరీ. ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్లో మీ మోస్ట్ షాకింగ్ సైంటిఫిక్ కాన్సెప్ట్ని ఏమిటో చెప్పండి. ఇలాంటి రియల్ సైన్స్ అండ్ సినిమాటిక్ బ్రేక్డౌన్ కోసం సినీ డీకోడ్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. బికాస్ ఎవ్రీ మూవీ హిడెన్ సైన్స్ అండ్ ఎవ్రీ సైన్స్ హిడెన్ ఏ డార్క్ ట్రూత్. I will see you in the next decode. Bye. On the sixth day, he made the animals and the humans.